మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. రాయదుర్గం పట్టణంలో కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ధనార్జన ధ్యేయంగా విద్యా హక్కు చట్టాలను తుంగలోకి తొక్కుతూ ప్రభుత్వ నియమ నిబంధనలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తమ ప్రైవేట్ పాఠశాలల్లోనే మంచి విద్యా బోధన దొరుకుతుందని నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఎండాకాలం సెలవుల అనంతరం నిర్వహించాల్సిన అడ్మిషన్లు ఇప్పుడే ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ అడ్మిషన్లపై విద్యాశాఖ అధికారులు ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ రాయదుర్గంలో విద్యాశాఖ అధికారులు ఉన్నారా లేదా అనేది అంతుపట్టడం లేదు, అంతు చిక్కడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు మూసుకున్న కళ్ళు తెరిచి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. విషయం ఏమంటే ఈరోజు రాయదుర్గం పట్టణంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అనేవి ఈరోజు ధనార్జనే ధ్యేయంగా ఈరోజు ముందస్తు అడ్మిషన్ చేస్తూ ముందస్తు ప్రచారం చేస్తూ ముందస్తు పాంప్లెట్లు పంచుతూ ఈరోజు వేలు ఫీజులు కట్టించుకుంటూ ఈరోజు విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మన రాయదుర్గం నియోజకవర్గంలో నెలకొంది. రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారికి పలుమార్లు ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఈరోజు పట్టించుకున్న పరిస్థితిలో పోలే ఈరోజు సాక్ష్యాలతో సహా విద్యాశాఖ అధికారులకి విద్యా సంస్థల్లో కూడా ఈరోజు చూపించడం జరిగింది. అయినా కూడా ఈరోజు పట్టించుకొని ఏ విద్యాశాఖ అధికారి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారులు అయితేనేమి డిఓ జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు కావచ్చు, ఎక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు విజిట్ చేసినందుకు కూడా దాఖలా లేవు. వెంటనే కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపైన నారాయణ కావచ్చు, సెయింట్ థామస్ కావచ్చు, సెయింట్ పాల్ కావచ్చు, పిఎస్ఆర్ కావచ్చు, అన్ని విద్యా సంస్థలపైన కూడా ఈరోజు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా తెలియజేస్తాం. లేని పక్షంలో కూడా ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి. అదేవిధంగా వేలకు ఈరోజు ముందస్తుగానే ఈరోజు క్లాసులు చెప్తున్నారు. అదేవిధంగా వేలకు ఈరోజు ఫీజులు కట్టించుకుంటూ అదేవిధంగా వేలకు పుస్తకాలు కూడా ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో నెలకొంది. వెంటనే ఉన్నటువంటి ఎంఈఓ గారు స్పందించాలి. ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ డిఓ గారు స్పందించాలి. లేని పక్షంలో కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని కూడా తెలియజేస్తాం. 20 తేదీలోపు ఈ సమస్య పరిష్కరించకపోతే 20 తేదీలో పెద్ద ఎత్తున కూడా ఎంఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పేసి ఏఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం.